హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లోంచి బేతాళ కథల్లో విషప్రయోగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ వంటి వారిపై సాధారణంగా కుట్రలు జరుగుతూ ఉంటాయి. దాని ఫలితంగానే నువ్వు అపరాత్రి వేళ ఇన్ని పాటలకు గురి అవుతూ ఉండవచ్చు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు ఉజ్జయిని రాజుపై జరిగిన కుట్ర గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు ఉజ్జయిని నగరంలో వజ్రగుప్తుడనే వజ్రాల వర్తకుడు ఉండేవాడు. అతను అపూర్వమైన వజ్రాలను మాత్రమే కొనేవాడు, అమ్మేవాడు. అతని వజ్రాలను రాజులు, మహారాజులు మాత్రమే కొనేవారు. అపూర్వమైన వజ్రాలు ఎక్కడ ఉన్నట్టు వార్త వచ్చినా వజ్రగుప్తుడు సముద్రాలు సైతం దాటి వెళ్ళి వాటిని ఖరీదు చేసేవాడు. ఒకసారి అతను క్రౌంచదీపంలో శిరీషకం అనే గొప్ప వజ్రాన్ని కొన్నాడు. దాన్ని 50 లక్షల వరహాలకు అమ్మాలని అతను నిశ్చయించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. వజ్రగుప్తుడి వద్ద శిరీషకం ఉన్న వార్త తెలిసి ఉజ్జయిని రాజు అతన్ని పిలిపించి వజ్రాన్ని పరీక్షించాడు. రాజుకు అది అపూర్వమైన వజ్రం అన్న నమ్మకం కలగగానే దాన్ని కొనాలని బుద్ధి పుట్టింది. వజ్రగుప్త, ఈ మణిని కొనదలిచాం, 25 లక్షల వరహాలకు మాకు అమ్మేయి అన్నాడు రాజు. వజ్రగుప్తుడి గుండెలో రాయి పడింది. తాను ఆ వజ్రానికి నిశ్చయించిన ధరలో సగమే రాజు ఇస్తానంటున్నాడు. రాజు ఒక ధర చెప్పినాక అంతకు మించి అడగటం అమర్యాద అవుతుంది. ఇవ్వనంటే రాజుకు కోపం వస్తుంది. అందుచేత వజ్రగుప్తుడు ఏమీ అనలేకపోయాడు. అది చూసి రాజు, మేము చెప్పిన ధర నీకు నచ్చలేదులా ఉంది అన్నాడు. అదేమీ లేదు మహారాజా, ఇది గ్రహ ప్రభావం గల వజ్రం. కొన్ని జన్మ నక్షత్రాలు గల వారికే ఇది ఉపకరిస్తుంది. మరికొందరికి నష్టము, కొన్ని జన్మ నక్షత్రాల వాళ్ళకి ప్రాణాపాయము కూడా కలిగించగలదు ఈ వజ్రం. అందుకే సందేహిస్తున్నాను అన్నాడు వజ్రగుప్తుడు. అతను అబద్ధం చెప్తున్నాడని రాజు గ్రహించి తన జన్మ నక్షత్రం చెప్పి, నాకు ఇది ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తుందంటావు అన్నాడు. వజ్రగుప్తుడు వెంటనే, మహారాజా, తమకిది ప్రాణహాని కలిగించవచ్చు, దీన్ని మీరు కొనటం మంచిది కాదు అన్నాడు. అదే జన్మ నక్షత్రం గల మరొక వర్తకుడు ఈ వజ్రాన్ని కొన నిరాకరించినట్టు కూడా అతను రాజుతో అన్నాడు. రాజు నవ్వి, నాకు ఆ భయాలు లేవు, అన్నిటికీ తెగించి నేను ఈ వజ్రాన్ని కొనదలిచాను, అందుచేత నువ్వు నిశ్చింతగా దీన్ని మాకు అమ్మవచ్చు అన్నాడు. వజ్రగుప్తుడు శిరీషకాన్ని రాజుకు అమ్మక తప్పలేదు. ఈ సంగతి అంతా రాజకుమారుడైన ప్రసేనుడికి తెలియవచ్చింది. ప్రసేనుడు యువరాజు. అతను సూక్ష్మబుద్ధి కలవాడు గాని దుర్మార్గుడు. అతను వజ్రగుప్తుడి వద్దకు వెళ్ళి, ఏం వజ్రగుప్త, మహారాజు గారు నీ వజ్రాన్ని చాలా చౌకగా కాజేసినట్టున్నారే, దానివల్ల ప్రాణగండం ఉన్నదని నువ్వు భయపెట్టినా ఆయన భయపడలేదుట. అది ఒకందుకు మంచిదే అయింది. నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేశావంటే నీ వజ్రం నీకు తిరిగి లభిస్తుంది. దానికని నువ్వు పుచ్చుకున్న 25 లక్షలు తిరిగి ఇవ్వనవసరం కూడా లేదు. నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. ఏమిటి తమ ఆజ్ఞ అన్నాడు వజ్రగుప్తుడు అనుమానంగా. ఈ రాజు ఇంతలో చావడు. నేనిప్పట్లో సింహాసనం ఎక్కే మార్గం లేదు. ఏ ఉపాయం చేతనైనా మనం ఆయనను చంపగలిగితే అనుమానం ఇప్పుడు వజ్రం మీదకి పోతుంది. అది కొంటే రాజుకు ప్రాణాపాయం కలగవచ్చునని నువ్వు చెప్పావు కదా. వజ్రపు పొడి ప్రాణాలు తీస్తుందని విన్నాను. మామూలు విషాలలాగా దానికి రుచి వాసన ఉండదు. వజ్రపు పొడి ఉంటే ఇయ్యి, పాలల్లో కలిపి రాజుగారికి ఇస్తాను అన్నాడు యువరాజు. వజ్రగుప్తుడు కొంచెం ఆలోచించి, నా దగ్గర వజ్రపు పొడి ఉంది, కానీ దాన్ని రాజుగారికి తమరే స్వయంగా పాలల్లో ఇవ్వాలి. ఈ పని మరొకరికి పెట్టకండి అన్నాడు. అందుకు ప్రసేనుడు ఒప్పుకుని వజ్రగుప్తుడి దగ్గర వజ్రపుడి పొట్లను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది జరిగిన వెంటనే వజ్రగుప్తుడు రహస్యంగా మహారాజును కలుసుకుని, మహారాజా, తమరు చాలా హెచ్చరికగా ఉండాలి. తమకు విషప్రయోగం చేయాలని తమ శత్రువులు యత్నిస్తున్నారు. ముందుగా వైద్యుల చేత పరీక్షింపకుండా తమరు ఏదీ తాగవద్దని నా విన్నపం అని సలహా ఇచ్చాడు. ఇది తన మేలు కోరి ఇచ్చిన సలహాయే కాబట్టి రాజు తాను తినే ఆహారాన్ని, తాగే పానీయాలను తన అంతరంగ వైద్యుడి చేత ముందుగా పరీక్షింపచేయడం ప్రారంభించాడు. ఒకరోజు రాత్రి రాజుగారు పడుకోబోయే ముందు ఆయన తాగే పాలను ప్రసేనుడే తెచ్చి ఇచ్చాడు. నా పాలు నువ్వే తీసుకువచ్చావా నాయనా, పనివాడేమయ్యాడు అంటూ రాజు పాలలోట అందుకుని నోటికి ఎత్తుకున్నాడు. కానీ అంతలోనే ఆయనకు వజ్రగుప్తుడి హెచ్చరిక గుర్తుకు వచ్చింది.
ఆయన పాలలోట తీసుకుని తన రహస్య మందిరంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ వైద్యుడు పాలను పరీక్షించి అందులో వజ్రప్పొడి కలిసినట్టుగా కనుక్కున్నాడు. మర్నాడే రాజు తన యువరాజును రాజద్రోహిగా విచారణ చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించి తన ప్రాణాలను కాపాడిన వజ్రగుప్తుడికి అంతులేని కానుకలిచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వజ్రగుప్తుడు ప్రసేనుడి యత్నాన్ని ఎందుకు పాడు చేశాడు? అందువల్ల తనకు నష్టమే తప్ప లాభం లేదే. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వజ్రగుప్తుడు రాజద్రోహి కాడు. అతను యువరాజుకు వజ్రప్పొడి ఇచ్చిన మాట నిజమే. కానీ తాను వజ్రప్పొడి నిరాకరించినంత మాత్రాన యువరాజు రాజును హత్య చేయక మానడు. రాజు చస్తే అందరూ శిరీషకాన్నే నిందిస్తారు. దాన్ని గురించి తాను రాజుతో ఆడిన అబద్ధం యువరాజును కాపాడుతుంది. అందుచేత తనకు లాభం లేకపోయినా రాజు ప్రాణం కాపాడటం తన విధి అని వజ్రగుప్తుడు భావించి రాజును హెచ్చరించాడు. ఇందువల్ల అతను తనను తాను రక్షించుకున్నవాడు అయ్యాడు. ఏమంటే రాజ్యం కోసం తండ్రిని చంపడానికి సిద్ధపడిన ప్రసేనుడు రాజు అయ్యాక తన రహస్యం తెలిసిన వజ్రగుప్తుని బతికి ఉండనిస్తాడా? ఏ విధంగా చూసినా వజ్రగుప్తుడి ప్రవర్తన సమంజసంగానే ఉంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం. నా కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.